రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. సరే ఇటు ఎన్టీఆర్ గారికి భారతరత్న అవార్డు రావడం పైన అంటే మరోసారి తెరపైకి వచ్చింది సార్. నిన్న కేంద్ర కేబినెట్ మీటింగ్ లాస్ట్ టైం జరిగింది. సో పొత్తుల విభాగంలో ఈ డిస్కషన్ జరగక ఎన్టీఆర్ గారికి కూడా భారతరత్న ఇవ్వాలన్న ప్రస్తావన వాళ్ళు తీసుకొచ్చారు. మరి ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందా? మీ ఒపీనియన్ సార్ దీనిపైన? యాక్చువల్గా నేను చచ్చిపోయిన వాళ్ళకి బిరుదులు ఇవ్వకూడదు అని ఆల్రెడీ చెప్పాను. ఓకే, చచ్చిపోయిన వాళ్ళు బిరుదులు ఏంటి? ఒకసారి ఆలోచించండి. బుద్ధి ఉన్నది, జ్ఞానం ఉందా? ఆడు పోయి ఎప్పుడో పోతే ఆడికి అవార్డు ఏంటి? చచ్చిపోయి పైన చేశాడు ఏమన్నా మంచి మంచి పనులు? వీళ్ళు పొలిటికల్ మైలేజ్ కోసం బీజేపీ అన్ని మార్గాలు ఉపయోగించుకుంటుంది. ఎవరైతే రూలింగ్ పార్టీలో ఉన్నారో ఆ ఎలక్షన్లకి ముందు ప్రాజెక్టులు స్టార్ట్ చేయటం, బిరుదులు ఇవ్వటాలు, అంతకు తగిన బొంతగాళ్ళకి కూడా బిరుదులు ఇవ్వటాలు ఎందుకు చేస్తారు? అతనికి జీవితంలో ఒక ఫిల్మ్ అవార్డు కూడా రాలేదు ఎన్టీ రామారావుకి. మీకు తెలియని వాళ్ళు చెప్తున్నాను. ఈ మిగతా మనం పెట్టుకున్నాయి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ బొంగు భోషాని ఎన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ అసలు అతనికి వ్యక్తిగతంగా అతనికి పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఎవరు ఇవ్వలేదు కూడా. నిజంగా వ్యక్తిగతంగా అంత గొప్పవాడని ఫ్యాన్గా నేను అనుకోవచ్చు ఏంటి ఒక యాక్టర్గా. వ్యక్తిగతంగా అతను చాలా నీచుడని పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్నాడు. ఆయన ఎవరు ఆయన నాదెండ్ల భాస్కరరావు గారు చెప్పిన వీడియోలు చూస్తే చెవులు మూసుకుంటాం, కళ్ళు మూసుకుంటాం. ఎన్టీ రామారావు గారి గురించి చెప్పిన వీడియోలు ఒక 20-30 ఉంటాయి. ఆయన కొంచెం మర్యాదస్తుడు, మర్యాద అయిన ఫ్యామిలీ అండ్ మంచి బాగా మాట్లాడతారు అనమాట. సో ఆయన ఎన్టీ రామారావు గురించి ఎంత నీచంగా చెప్పాడో అంత ఏం చెప్పాడు. ఓకే, ఇప్పుడు అవార్డు ఇవ్వటం అనేది ఎంతవరకు సమంజసం అనేది, వీడికి పలానా వాడికి ఇస్తే మనకి ఆ కమ్యూనిటీ అంతా కొన్ని ఓట్లు పడతాయి అనేది అన్ని విధాలా సర్దేస్తారు బీజేపీ వాళ్ళు. వితౌట్ ఎనీ షేమ్ ఆర్ షై దే ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. ఇక్కడ తమిళనాడులోనూ మొత్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏదో విధంగా సౌత్లో సంపాదించాలి. బ్లాక్ మెయిలింగ్ యాటిట్యూడ్ అంటారు దీన్ని. బ్లాక్ మెయిల్ చేస్తూ ఆ విధంగానే అన్ని పార్టీలను కలుపుకొని చేస్తున్న పని బీజేపీ. పర్లేదు, అది వాళ్ళ యొక్క స్ట్రాటజీ. ఇది వీళ్ళ స్ట్రాటజీ తప్పని ఎలాగంటాం. కానీ నేనే వ్యక్తిగతంగా చచ్చిపోయిన వాళ్ళకి అవార్డు ఇచ్చినంత నీచమైన ఇది ఎక్కడ ఉండదు. బతికుండగా ఒక అవార్డు ఇవ్వలేదు, చచ్చిపోయిన తర్వాత భారతరత్న అట. దాని భారతరత్నకు ఉండే వాల్యూని చెడగొడతారు. నాట్ బికాస్ ఆఫ్ ఎన్టీ రామారావు. చచ్చిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకు ఇవ్వకూడదు అంటారు? ఇవ్వకూడదు. దట్ ఈస్ మై యాటిట్యూడ్, మై ఫీలింగ్ టువర్డ్స్ ద గ్రేటెస్ట్ అవార్డ్ భరతనాట్య. వై ఆర్ యూ గివింగ్ టు ద పీపుల్? అంటే అప్పటి వరకు అంతకుముందు బుద్ధి లేదా మీకు కానీ అంతకుముందు రూలింగ్ గవర్నమెంట్ బుద్ధి లేదా? బతకుండా ఒకటి ఇవ్వలేదు. అతనికే కాదు, చాలా మందికి. దిస్ ఇస్ వెరీ నాన్ సెన్స్, విచ్ has nothing, which has got no sense at all. సెన్స్లెస్ యాక్ట్ అది. కానీ ఇప్పుడు ఇచ్చినా కూడా అంటే తెలుగు వారికి ఇది ఒక గర్వకారణం అని చెప్పేసి మాట్లాడుకోవడం, అంటే ప్రస్తావన రాగానే కూడా ఒకవేళ ఎన్టీ రామారావు గారికి భారతరత్న వస్తే అందరికీ కూడా తెలుగు వారు గర్వపడే. అందరూ అంటే ఏముండదు, ఒక అమ్మోళ్ళు ఒకటి ఫీల్ అవుతారు. అందరికి ఫీల్ అవుతారు. అంటే ఎవరు ఫ్యాన్స్ ఫీల్ అవుతారు? నాగేశ్వర ఫ్యాన్స్ ఫీల్ అవుతారా? సోహన్ బాబు ఫ్యాన్స్ ఫీల్ అవుతారా? ఏదో విధంగా ఒక 1% కలిసి కలుస్తుంది అని ఇవ్వడం తప్పితే ఏంటి ఫీలింగ్? ఆయన ఎప్పుడో చచ్చిపోయాడు. ఆయన బ్యాక్ బైట్ పోడ్చినప్పుడు ఏమన్నా ఎఫెక్ట్ ఇచ్చిందా? ఆయన థింక్ చేసి మానసిక క్షోభతో కాఫీ కూడా ఇచ్చేవాళ్ళు లేని పరిస్థితుల్లో ఆయన చచ్చిపోయాడు. ఆయన చావే పెద్ద కాన్స్పిరసీ థియరీ. దానికే ఎఫెక్ట్ లేదు. అతని మీద చేసిన ఒక బయోపిక్ ఒక రోజు ఆడలేదు కదా. అంచేత ఇవేం ఉండవు. ఇప్పుడున్న జనరేషన్లో ఓట్లు కానీ అనుకుంటే ఇంత కూడా ఎఫెక్ట్ అవ్వదు. దే డోంట్ నో. మీ ఏజ్ గ్రూప్ పీపుల్ దే డోంట్ కేర్ ఫర్ ఆల్ దిస్. రామ్ చరణ్ తెలిసినట్టు చిరంజీవి తెలియదు. రామ్ చరణ్ ఫాదర్ అట వాళ్ళ అవిలికి వచ్చింది జనం. అవును, మరి ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెలియదు కదా. 30 ఏళ్ల వయసులో ఉన్న కుర్రవాళ్ళకి వీడు పుట్టినప్పటికీ అతను ఆల్రెడీ మంచి మంచి సినిమాలు చేస్తాడు. అటువంటిది రామారావు గారు అంటే ఆయనకి ఏదో ఇచ్చాడు భారతరత్న అంటే అటువంటి రేపొద్దుట ఇంకా షేమ్. క్యాండిడ్ కెమెరా పట్టుకెళ్తే మీరు భారతరత్న అంటే ఏదో సంథింగ్ అంటాడు అనమాట. ఎన్టీ రామారావు అంటే ఏమో అంటాడు. అది ప్రస్తుతం జనాల్లో ఉన్న ఇంప్రెషన్. అటువంటి ఇస్తే అంతే, ఇవ్వకపోతే అది వీళ్ళ భ్రమ. వీళ్ళెవరో బీజేపీ వాళ్ళు భ్రమ ఏంటంటే అన్ని విధాలా నరుక్కుంటూ వచ్చి వాళ్ళకి ఒక 10 సీట్లు కావాలి. ఎక్కడో 10 సీట్లు, తెలంగాణలో 10 సీట్లు వస్తే కానీ 400కి రారు. వాళ్ళు 400 వచ్చేస్తా అనుకున్నారు. అందరికి ఎవరికైతే కేసులు ఉన్నాయో ఆ కేసులు అందరూ చేత్తో పట్టుకుని ఇవన్నీ చేస్తూ ఇన్స్పైట్ ఆఫ్ డూయింగ్ ఆల్ దిస్ డర్టీ గేమ్స్, దీస్ ఆర్ ఆల్ డర్టీ గేమ్స్, పొలిటికల్ డర్టీ గేమ్ అంటారు దాన్ని. ఇవన్నీ టు ఇంప్రెస్ పీపుల్.
టు ఇంప్రెస్ హోమ్, ఏదో జరుగుతాయి. ఎవడికి తెలియనివాడు కూడా ఇచ్చిస్తారు. ఇప్పుడు 4 కొత్త డిస్లు పాడేటాడికి వాళ్ళదే కదా, ఏముంది పలానా అప్పుడు మనకు ఓటు వస్తాయి అనుకునేటప్పటికి వాడికి ఇస్తారన్నమాట. ఓకే. ఎందుకు ఇస్తారు? ఓన్లీ ఫర్ ద పొలిటికల్ మైలేజ్. తక్కువ చేసి మాట్లాడుతారా అని అనుకోకుండా, ఇట్ ఈస్ బికమ్ లైక్ దట్. ఇప్పుడు చిరంజీవికి ఎంతమంది ఆనందించారు చెప్పండి? నిజంగా మాట్లాడుకుంటే అలాంటి ఎవడో ఒకటి ఈ డిజర్వ్స్ అని చెప్పారంటే, చాలా కాలం సస్టైనబిలిటీ ఇన్ ఎంటర్టైన్మెంట్ అనేది ఒక ఫ్యాక్ట్. ప్రతిభను పక్కన పెడితే దాన్ని సస్టైన్ చేయగలిగాడు ఈ ఏజ్ వరకు, 67 ఏళ్ళ వరకు. దానికోసమనే వచ్చి పద్మవిభూషణ్ అన్నాను. గొప్ప నటుడని మాత్రం కాదు. ఒక విధంగా గొప్ప నటులు అంటే ఎవరు? కమల్ హాసన్ ఈజ్ అ గ్రేట్ యాక్టర్ కదా, నజీరుద్దీన్ షా ఈజ్ అ గ్రేట్ యాక్టర్, ఓం పురి వాజ్ అ గ్రేట్ యాక్టర్. ఓకే, గిరీష్ కర్నాడ్ ఇస్ అ గ్రేట్ రైటర్. అతను కూడా గ్రేట్ యాక్టర్ ఏం కాదు, నా సినిమాలో యాక్ట్ చేశాడు మొట్టమొదటి సినిమాలో. ఈజ్ అ గ్రేట్ స్కాలర్. రోడ్స్ యూనివర్సిటీలో అతను డాక్టరేట్ ఇచ్చారు. ఒక మహత్తరమైన మంచి సినిమాని డైరెక్ట్ చేశాడు. 5-6 సినిమాల్లో ఉత్సవ్ అనే సినిమా. దీస్ ఆర్ ఆల్ ద రియల్ గ్రేట్ పీపుల్ కదా. రాజ్ కపూర్ ఇస్ అ గ్రేట్ డైరెక్టర్ అండ్ యాక్టర్. అండ్ ద హోల్ వరల్డ్ లో గ్రేటెస్ట్ యాక్టర్, a very pathetic person is చార్లీ చాప్లిన్. ఇవన్నీ పక్కన పెట్టి ఆవిడగా భారతరత్న ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? మీరు ఓట్లు కూడా ఇచ్చాడు ఈయన. మోడీ గారికి ఇచ్చేచ్చు 10 భారతరత్నలు కావాలంటే ఇప్పుడు మీకు అర్థమైనప్పుడు. ఓన్లీ ఐ లైక్ మోడీ ఫర్ మెనీ అదర్ థింగ్స్, ఫర్ ఈ సెల్ఫ్ డిసిప్లిన్. ఆ యోగా అని అదని, ఒక ఇంగ్లీష్ ఎక్కడికన్నా పలానా దేశంలోకి వెళ్ళి మాట్లాడాలంటే నాట్ ఫర్ 10 minutes, 4 గంటల కామెంటరీని చదువుకుని గుర్తుపెట్టుకుని మాట్లాడుతున్నాడు. పర్సన్ హూ హాస్ కమ్ ఫ్రమ్ ఎ వెరీ లో బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎ టీ స్టాల్ అన్నట్లు. టీ స్టాల్ అన్న ఉన్న వాళ్ళందరూ పైకి వస్తారేమో. యాక్టర్ నాని లాగా. యాక్టర్ నానిది టీ స్టాలే. కంపసంగం కింద ఒక టీ కొట్టు ఉండేది. వాళ్ళ ఫాదర్, హిస్ ఫాదర్ వాజ్ వన్ ఆఫ్ మై ప్రొడక్షన్ మేనేజర్ టైమ్ సినిమాకి. అలా తెలుసు. తప్పే ఉంది, టీ స్టాల్ కూడా బిజినెస్. అది కొంచెం పెద్దోడు అయిపోయేటప్పటికి బాగా ఒకలాగా అనిపిస్తుంది. ప్రైమ్ మినిస్టరే టీ స్టాల్ అయినప్పుడు నేనెంత అనుకోవాలి దాని. పైగా ఇతను చిన్న కుర్రోటప్పుడు కూర్చున్నాడు అక్కడ. ఇక్కడే దాన్ని ఏమంటారు, పంజా కొట్టేదా అమీర్పేట అంటారు కదా, సితార్ అదేదో ఉంటుంది కదా, చందన. అక్కడ కంబసంగం ఉంటుంది కదా, కంబసంగం బిల్డింగ్ ఉంటుంది దాని వెనకాల. నథింగ్ రాంగ్. వాట్ ఈస్ దట్? బిల్డింగ్ అందరూ కూడా పుట్టడంతో సిల్వర్ స్పూన్తో పుట్టరు కదా, మన ప్రైమ్ మినిస్టరే కాదు. సో ఆ విధంగా నథింగ్ రాంగ్. కాకపోతే ఇప్పుడు అవన్నీ వర్కౌట్ చేస్తాయి. ఇప్పుడు లో బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైతే వచ్చి పైకి వచ్చారో వాళ్ళు చెప్పింది లో క్యాటర్ పీపుల్, అంటే క్యాటర్ కాదు, కొంచెం తక్కువలో ఫైనాన్షియల్గా తక్కువలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఒక ఊపిరిస్తుంది కదా. ఎవ్రీ డ్యామ్ థింగ్ దే విల్ మేక్ యూజ్ ఆఫ్ ఫర్ ద ఓట్స్. దో ఈజ్ జగన్ పార్టీ, మోడీ నన్ అదర్ దాన్ జగన్ పార్టీ. ఇది ఒక పెద్ద గేమ్. ఇది దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఎన్టీ రామారావు గారికి ఎప్పుడో భారతరత్న ఇవ్వాల్సింది, అందుకు చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడ్డారు అని చెప్పేసి లక్ష్మీపార్వతి గారు ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం చూస్తున్నాం. అంటే ఎందుకు అయి ఉంటుంది సార్? అతన్నే బండబూతులు తిట్టాడు, ఆయన బ్యాక్ బైట్ చేశాడు. తిరుపతిలో ఉండే అతని యొక్క క్యారెక్టర్ 420 అంటారు కొంతమంది, రోజా 420 అంటది. ఓకే, ఇక్కడ ఎవరు కూడా నమ్మరు. ఒక కమ్మ అనే ట్యాగ్ మన వాడు ఎవడొకడు వస్తే బాగుంటుందని ఎన్ఆర్ఐస్ వీళ్ళు ఫీల్ అయ్యి అంటారు తప్పితే అతను రావాలని కమ్మోళ్ళ యొక్క పరువు తీసాడు అతనే. ఆయనే రామారావు గారి బొమ్మని ఈయన ఏపీనిస్ట్ అయిపోయిన వెంటనే బ్యాక్ బైట్ చేసి మొత్తం అన్ని చోట్ల తీయించాడు. పోయి మన ఏబిఎన్లో డైరెక్ట్గా మాట్లాడుతున్నప్పుడు ఎవరు నీళ్ళ షూట్ చేసి పెట్టేశాడు. కెమెరా ఆన్లో లేదనుకుని మాట్లాడేశారు. అందులో ఉంటుంది, వీళ్ళిద్దరు మాట్లాడకుండా ఉంటారు అనమాట. రామారావు గారి ఫోటోలు తీసేయమని, ఇలా చేయమని, నేను అలా చెప్పాను ఇలా చెప్పాను. ఇంకా అందుకంటే ఏంటి, అందులో నిజమే, ఇది నిజం, అది 100% నిజం. అది 100%, 150% నిజం. అది రామారావు గారిని మర్చిపోయి అతనే పైకి వచ్చేయడానికి ట్రై చేశారు. ఎలాగ పాసిబుల్ అవుద్ది? మనం పుట్టన గత నుంచి ఆయన సినిమాలో యాక్ట్ చేస్తూ రాముడు గాను, కృష్ణుడు గాను, విష్ణుమూర్తి గాను అన్ని పాత్రలు వేసిన ఆయన ఎలా మర్చిపోతారు? ఆయన ప్లేస్ నువ్వు ఎలా ఆక్రమించగలవు? ప్లస్ ఆయన నువ్వు మోసం చేసి బ్యాక్ బైట్ చేసినందుకు నేను అసలు ఈ మాత్రం 2-9 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్ చేయించడమే చాలా గొప్ప. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ కమ్మస్. నలుగురు 4 డబ్బులు వేసుకుని గెలిపిస్తారు, లేకపోతే వాళ్ళందరూ 4% ఉన్నారు. ఓటు బ్యాంక్ కూడా ఎందుకు ఎక్కువ ఉంది? బికాజ్ ఆఫ్ ద మనీ. అలా కాపాడుకుంటూ వచ్చారు. ఇది నిజం. అది అలాగంటే మీరు కమ్మకి ఎగనెస్ట్ ఏంటి? నాతో సినిమా తీసిన కూడా కమ్మోళ్ళు ఉన్నారు. ఎగనెస్ట్ ఏంటి? నా ఫ్రెండ్స్ అంతా కమ్మస్. వాళ్ళే అంటారు
అవును. నువ్వు చెప్పిన దాని చాలా వరకు కరెక్ట్ కానీ మేము ఒప్పుకోలేము అది అంటా ఉంటారు. అంతే, అది నేను నిజమే మాట్లాడతాను. నిజం నిర్భయంగా చెప్పుకోకపోతే ఎవరికి అర్థం అవుతుంది? పీపుల్ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ఫ్యాక్ట్ ఈజ్ అనేది. కరెక్ట్ సార్. అంచేత రామారావు గారి స్టేచర్కి ఇతను ఎప్పుడు వెళ్ళాడు ఫోటోలు తీసేసినంత మాత్రాన. యాక్చువల్గా అయితే ఒక నటుడిగా అతను ఈ డిజర్వ్స్ భారతరత్న. మరి భారతరత్న ముందు వేరే బిరుదులు ఏమన్నారు కదా దానికి. మీకు అర్థమైంది ఇప్పుడు మీకు? అవును. సౌత్కి అసలు చాలా చిన్న చూపు చూశారు. ఇప్పుడు బీజేపీ అంత సఫర్ అవుతుంది కారణం ఏంటి? దే డోంట్ లైక్ నార్త్. సింప్లీ సౌత్ ఇండియన్స్ కెనాట్ యాక్సెప్ట్ నార్త్ ఇండియన్. వేరే గతి లేక ఇండియా అంతా ఒకటేగా ఉంది, లేకపోతే సెపరేట్ అయిపోవడం కరెక్ట్. కర్ణాటక చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తమ్ముడు అన్నాడు మన, లెట్ సెపరేట్ సౌత్ ఇండియా అని. యాక్చువల్గా నథింగ్ రాంగ్ యాక్చువల్గా. నేను ఎందుకన్నాను, బికాజ్ యూ నెవర్ అలౌడ్ ఎనీబడి టు గెట్ ఎ నేషనల్ అవార్డ్ అంటిల్ బన్నీ గాట్. ఇక్కడ అవార్డులు ఇచ్చేవారు కాదు, చాలా చాలా చిన్న చూపు చూశారని చిరంజీవి కూడా చెప్పాడు కదా. అవును, ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు. అంచేత ఎన్ని విధాలుగా చూసుకున్నా సౌత్ లో మీకు ఎందుకు సీట్లు రావంటే మోడీ గారు ఒక్కరి గురించి కాదు, ఒక్కరి గురించి కూడా అనుకోవచ్చు. బికాజ్ యూ నాట్ డన్ ఎనీథింగ్. నువ్వు ప్రామిస్ చేసిన స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు. ఇప్పుడు అంటాడని చూస్తూ ఉండు, మేము ఇస్తామని చెప్పి ఎలా నమ్ముతారు వాళ్ళు? బీజేపీకి ఒక సీట్ కూడా రాదు, అర్థమైందా? వీళ్ళకి వచ్చే సీట్లు పోతాయి. ఇంకా నేను అక్కడక్కడ అన్ని మిక్స్ చేసి ఎందుకు చెప్తున్నానంటే, దిస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. దే డోంట్ లైక్ నార్త్ ఇండియన్స్ టు రూల్ ఎనీమోర్. తెలివితేటలు వచ్చేసినాయి ఎవరు సౌత్ ఇండియన్స్ కి. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అంతే. ఒకప్పుడు ఫోజ్ కొట్టేవారు మీరు, వీళ్ళంత తెలివైన వాళ్ళు కాదని ఒక 5 సంవత్సరాల నుంచి ప్రూవ్ అవుతూనే వస్తుంది. ఓవర్ ద బెస్ట్ ఫ్యాన్ ఇండియా డైరెక్టర్స్ ఓన్లీ సౌత్ ఈజ్ లీడింగ్ టుడే. మీరు ఎంతకాలం అని నొక్కగలరు? ఓకే, అది బట్ ఇన్ పర్సనల్గా పర్సనల్గా నేను మోడీ గారు అంటే ఎందుకు ఇష్టం అంటే, ఆయన ఒక చాలా లో బ్యాక్గ్రౌండ్లో వచ్చి ఇంగ్లీషు ఎక్కడికన్నా వెళ్ళి అంతర్జాతీయ ఫోరంలో మాట్లాడగలడు. అది ఎలా సాధ్యం? ఎంత యోగా చేస్తే మటుకు ఎప్పుడు కూడా క్వశ్చన్ అది. అరగంట గంట కాదు, ఒక స్టేజ్ మీదకి వెళ్ళి నేనే 10 నిమిషాలు ప్రిపేర్ అయింది మాట్లాడలేను, అప్పటికక్కడ మాట్లాడగలను కానీ ప్రిపేర్ అయింది మాట్లాడగలను. ఆయన ప్రిపేర్ అయింది 4 గంటలు మాట్లాడాడు ఒకసారి. ఇట్ ఈస్ నాట్ దట్ ఈస్ పీపుల్ ఆర్ సిట్టింగ్ అండ్ క్లాపింగ్ వన్స్ ఇన్ 10 minutes.